హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా సాటర్డే వ్లాగ్. సాటర్డే చాలా బిజీగా గడిచింది. సో ఎలా అయింది మా డే అంతా మీరు ఈ వ్లాగ్లో చూడొచ్చు. ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సాటర్డే మార్నింగ్ లేచాక వేరే పని ఏం పెట్టుకోమన్నమాట. ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేస్తాము. సో ఈరోజు నాకు సేమియా పాయసం కూడా కాయాలనిపించింది. లాస్ట్ వీకే ట్రై చేశాను అనమాట, అంటే ముందు సాటర్డే. బట్ ఆ రోజు ఏమైందంటే నేను ఫస్ట్ టైం సగ్గుబియ్యం వేసి కాద్దాం అనుకున్నాను. సో నాకు తెలియక సేమియా సగ్గుబియ్యం రెండు ఒకటేసారి వాటర్లో పెట్టేసరికి అవి అస్సలు ఉడకలేదు. సగ్గుబియ్యం సేమియా ఏమో హల్వా అయిపోయిందనమాట. ఇంకా మా అమ్మని అడిగితే అప్పుడు చెప్పింది రెండు ఒకటేసారి వేయకూడదు, ఫస్ట్ సగ్గుబియ్యం ఉడికాక అప్పుడు సేమియా వేయాలని. అందుకని ఈ వీక్ ఎలా అయినా సరే ఈ సేమియా పాయసం కాయాలనుకున్నాం. ఇంకా భార్గవ్ ఒక పక్కన దేవుడి దగ్గర అంతా అరేంజ్ చేస్తూ ఉంటే పువ్వులు అవన్నీ పెట్టి నేనైతే ఇక్కడ ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను. ప్యారలల్గా ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా నేను వీడియో చూస్తున్నా. ఎందుకంటే సాటర్డే మార్నింగ్ మా అమ్మ వాళ్ళు కూడా బిజీ ఉంటారు పూజ అలా అని చెప్పి. సో తనని ఎందుకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం అని ఒక యూట్యూబ్ వీడియో కూడా ఫాలో అవుతున్నా. అందులో ఏం చెప్పారంటే ఈ సగ్గుబియ్యం సేమియా ఇంకా మనం బెల్లం వేస్తాం కదా, అంతా ఉడికిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే మిల్క్ కలపాలి అనుకుంటామో కాచి చల్లార్చిన మిల్క్ కలిపేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కలపమని చెప్పారు. అప్పుడు పాలు విరిగిపోకుండా ఉంటాయని. సేమ్ అలానే ఫాలో అయ్యాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది సేమియా పాయసం. ఫస్ట్ టైం చేసినా కూడా. ఇంక ఇక్కడైతే భార్గవ్ పూజ చేసేస్తుండే. కొంచెం ప్రసాదం చేయడం లేట్ అయిందనమాట. అది సగ్గుబియ్యం ఉడకడానికి కొంచెం టైం పట్టింది. బట్ పూజ అయితే అంత మంచిగా అయిపోయింది. ఇంకా తర్వాత భార్గవ్ కూడా నేను ఇక్కడ ప్రసాదం పెట్టిస్తున్నాను. ఈరోజు టిఫిన్కి ఇంట్లో ఏం ప్రిపేర్ చేయట్లేదు, బయట నుంచి సాంబార్ ఇడ్లీ తీసుకొస్తా అన్నాడు భార్గవ్. కొంచెం బెల్లం తక్కువైంది, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. తర్వాత నేను ఇంకా దాంట్లో కొంచెం షుగర్ కలిపాను అనమాట. నాకు యాక్చువల్లీ షుగర్ నచ్చదు ఈ పాయసం వాటిలో, బట్ ఊరికే కొంచెం మళ్ళీ బెల్లం వేస్తే కరగదేమో అని చెప్పి. ఇంకా తర్వాత లంచ్కి అయితే ఇక్కడ నేను పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. మేము ఈ మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేస్తాము సాంబార్ ఇడ్లీ. అయితే సాటర్డే కాబట్టి పెద్దగా ఏమీ కుక్ చేయను అనమాట. ఓన్లీ పప్పు కుక్ చేసి ఇంకా వడియాలు ఏమైనా వేయించుకుంటాము. ఈరోజు ఒక పని కూడా ఉంది. లంచ్ చేసిన తర్వాత మేము హౌస్ దగ్గరికి వెళ్ళి రావాలన్నమాట. సరే ఇంకా పనులన్నీ ఉన్నాయని ఫాస్ట్గా పప్పు అయితే కుక్ చేసేస్తున్నాం. టొమాటో పప్పు ఫస్ట్లో నేను చాలా పెద్ద ప్రాసెస్ అనుకునేదాన్ని. ఫస్ట్ టైం చేసిన తర్వాత అమ్మయ్య చాలా సింపుల్గా ఉంది, అన్నీ కలిపి పెట్టేసేయడమే అండ్ తాలింపు వేసుకోవడం కదా. సో అప్పటి నుంచి ఇంకా ఎప్పుడు తక్కువ టైం ఉంది అనిపించినా కానీ ఇంట్లో పప్పే కుక్ చేస్తాను అనమాట నేనైతే. మోస్ట్లీ నా ఛానల్లో వ్లాగ్స్ మీరు చూస్తూ ఉంటే ఇప్పటికీ ఒక 3 to 4 టైమ్స్ నేను ఇంట్లో పప్పే కుక్ చేసి ఉంటాను. ఇంకా ఇక్కడ మీరు చూస్తే సైడ్లో నా సామ్రాజ్యం మొత్తం బయటే ఉంటుంది. నాకు కిచెన్లో కబర్డ్స్ బాగానే ఉంటాయి ఇక్కడ, బట్ ఏంటంటే అన్నీ నాకు అలా బయట కనిపిస్తూ ఉండాలన్నమాట, ఈజీగా తీసుకొని యూజ్ చేయడానికి. సో అన్నీ అలాగ బయట పేర్ చేసా. ఇంక ఇప్పుడైతే పప్పు కుక్ చేసాక నేను అప్పడాలు వేద్దాం అనుకున్నా. ఫస్ట్ ఈ అప్పడాలు లాస్ట్ టైం డిమార్ట్లో తీసుకొచ్చా, బట్ అవి యూజ్ బై డేట్ ఉంటుంది కదా, అది క్రాస్ అయిపోయింది అనమాట. ఇంకా బాగా వద్దని చెప్పాడు. ఇంకా ఊరు నుంచి తీసుకొచ్చిన టొమాటో వడియాలు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ అవే వేయిస్తున్నాను. నాకు ఈ వడియాలు వేయిస్తే ఆయిల్ అంతా వేస్ట్ అయిపోద్ది అనిపిస్తుంది. బికాస్ తర్వాత మేము నెక్స్ట్ ఒక 3 to 4 డేస్ ఏమీ ఇట్లాంటివి కుక్ చేసుకోము, వడియాలు కానీ అలాగా. ఆయిల్ దేనికి యూజ్ చేయాలో నాకు అర్థం అవ్వదు. సో ప్రతిసారి ఆయిల్ వేస్ట్ అయిపోతుంది అనమాట. కొంచెం ఆయిల్ వేసి వడియాలు వేయిస్తుంటే అవేమో సరిగ్గా పొంగట్లేదు. ఇంకా లంచ్ చేస్తూ మేము ఒక కొరియన్ సిరీస్ స్టార్ట్ చేసాము, టీచ్ యు ఎ లెసన్ అని చెప్పి. అది కంటిన్యూ చేసాము ఒక ఎపిసోడ్. ఇప్పుడు టైం 4 అవుతుంది అనమాట. సో మేము హౌస్ దగ్గరికి వెళ్తున్నాం. ఇంటీరియర్స్ వాళ్ళు ఒకళ్ళు వస్తా అన్నారు. ఇంతకుముందు ఒకరికి చూపించాం కదా, సో వాళ్ళ కొటేషన్ మాకు నచ్చలేదు. వాళ్ళు కొంచెం చేంజ్ చేసి పంపించారు, కానీ మాకు అది అంత మనీ ఇంటీరియర్కి పెట్టాలనిపించట్లేదు. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఏంటంటే మనకి కొంచెం తక్కువ బడ్జెట్లో అయిపోద్ది అనిపిస్తుంది. ప్లస్ వాళ్ళు చేసినవి కూడా మేము మోడల్ ఫ్లాట్స్ చూసాము ఒక 2, బాగుంది క్వాలిటీ. సో ఇప్పుడైతే వాళ్ళు వస్తా అన్నారనమాట. వాళ్ళకి ఒకసారి మా రిక్వైర్మెంట్స్ చెప్పి వీళ్ళని కొటేషన్ అడగాలి. అందుకని ఇప్పుడు ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈరోజు యాక్చువల్లీ భార్గవ్ పెద్ద మూవీకి వెళ్దాం అన్నాడు. వెళ్తామా భార్గవ్? ఎస్, లెట్స్ గో టు అవర్ ఫ్లాట్. ఫస్ట్ మాకు June 1st నుంచి ఇంటీరియర్ స్టార్ట్ అని చెప్పారు. June 1st అయిపోయింది, 1 వీక్ కూడా అయిపోయింది. ఇంతవరకు మాకు అసలు కీ ఇచ్చిందే లేదు. ఇంకా అక్కడ కంప్లీట్గా ఏమీ కన్స్ట్రక్షన్ అవ్వలేదు. ఇప్పుడు వెళ్ళి అది కూడా మాట్లాడాలన్నమాట. సో ఇంటీరియర్ వాళ్ళు 4:30కి వస్తా అన్నారు. మేము ఇప్పుడే వెళ్తున్నాము ఒకసారి అపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడదామని. సో లెట్స్ గో.
మేము ఇన్వర్టర్ పెట్టించిన తర్వాత కరెంట్ కొంచెం పోవడం తగ్గిందనమాట. అయ్యయ్యో వేస్ట్ అయిపోయింది అనుకున్నాం. బట్ ఈ మధ్య మళ్ళీ తీయడం స్టార్ట్ చేశారు, వర్షాలు పడడం స్టార్ట్ అయిన కాడ నుంచి. ఇప్పుడు కూడా కరెంట్ లేదనమాట. ఇంకా అందుకని నడుచుకుంటూ దిగుతున్నాము ఈ మెట్లు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లో కుక్క ఉంటుంది, అదొక్కటే కొంచెం భయం మాకు. అందుకే మోస్ట్లీ లిఫ్ట్కే వెళ్తాం కిందకి. ఇంక ఇక్కడైతే మేము అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి ఇంటీరియర్ వాళ్ళతో మాట్లాడేసాము అండ్ అపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడాము. జూన్ ఎండ్కి ఇస్తామన్నారు ఇంటీరియర్స్. యాక్చువల్లీ ఓసీ ఇన్స్పెక్షన్ ఉందంట ఈ మంత్లో. సో అందుకని వాళ్ళు ఫస్ట్ ఎమ్యూనిటీస్ మీద ఫోకస్ చేయాలి. ఎమ్యూనిటీస్కి చాలా తక్కువ స్పేసే ఉండే, బికాస్ ఇది చాలా తక్కువ ప్లేస్లోనే కడుతున్నారు వీళ్ళు. ఈ 2 ఫేసెస్లా కడుతున్నారు, ఫేస్ ఏ ఫేస్ బి. మేము తీసుకున్న ఫ్లాట్ వచ్చేసి రైట్ సైడ్ ఉంది కదా, ఫేస్ బిలో తీసుకున్నాం అనమాట. సో వీళ్ళు ఇప్పుడైతే అమ్యూనిటీస్ అన్నీ కంప్లీట్ చేసి అన్ని ఫ్లాట్స్ ఒక పెయింటింగ్, ఒక కోటింగ్, మరి 2 కోటింగ్స్ వేస్తారో తెలీదు, బట్ వేసిస్తే మనం ఇంటీరియర్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంటికి వచ్చేసరికి 7 అయిపోయింది. 7 దాటింది కదా. భార్గవ్ ఇప్పుడు మూవీకి బుక్ చేశాడు 9 o'clockకి. అక్కడికి వెళ్ళడానికి మాకు ఒక 20 minutes పట్టింది. సో 8:30కి అలాగా మేము స్టార్ట్ అవ్వాలన్నమాట. ఈ లోపల నేను డిన్నర్ కుక్ చేయాలి, తినాలి, వెళ్ళాలి, అలా ఉంటుంది. సాటర్డే ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు ఫ్రెండ్స్ మాకు. బంగాళదుంప ఫ్రై చెప్పాం ఫ్రెండ్స్. పొటాటోస్ తీసుకొని వచ్చాం. ఇప్పుడు పొటాటో ఫ్రై. మార్నింగ్ పప్పు చేసాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దాంట్లోకి పొటాటో ఫ్రై. ఇక్కడ ఫస్ట్ అయితే మార్నింగ్ చేసిన పాయసం ఉంది కదా, అది తింటున్నాం నేను భార్గవ్. చాలా అంటే చాలా బాగా కుదిరింది అది. ఇక్కడ డిన్నర్లోకి స్పీడ్గా ఆలూ ఫ్రై అయితే కుక్ చేసేస్తున్నా. ఆలూ కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసా, సో తొందరగా మగ్గిపోద్దని, టైం ఎక్కువ లేదు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే నార్మల్గా మనము స్టీల్ దాంట్లో వండొచ్చు, బట్ సగానికి సగం బంగాళదుంప అంతా దానికే అంటుకుపోద్ది, నాకు సరిగ్గా రాదు స్టీల్ దాంట్లో. అందుకని మోస్ట్లీ ఇలాగా నాన్ స్టిక్ ప్యానే యూస్ చేస్తాను ఆలూ ఫ్రై కానీ బెండీ ఫ్రై చేసినప్పుడు. అంతే సింపుల్గా ఆయిల్లో మగ్గిపోయిన తర్వాత కొంచెం ఉప్పు అండ్ వెల్లుల్లిపాయ కారం వేస్తున్నాను, ఊరు నుంచి తెచ్చుకున్నది. ఇంకా ఇందులో నేను కరివేపాకు కానీ వెల్లుల్లిపాయలు అవన్నీ ఏం వేయట్లేదు ఈసారి, టైం లేదు. సో ఇలా సింపుల్గా చేస్తా. అంతే మా డిన్నర్, ఆలూ ఫ్రై. అండ్ మార్నింగ్ కొన్ని వడియాలు మిగిలినాయి అనమాట, అవి కూడా ఉన్నాయి. అండ్ మార్నింగ్ మిగిలిన కొంచెం పప్పు. అంతే, అలా ఫాస్ట్గా డిన్నర్ అయితే ఫినిష్ చేస్తాము. టీచ్ యు ఆ లెసన్ అని ఒక కొరియన్ డ్రామా అయితే స్టార్ట్ చేసాం మేము. చాలా అంటే చాలా బాగుంది, భార్గవ్ కూడా నచ్చింది. మూవీకి వెళ్తున్నాం. టైం వచ్చి మీకు కనిపిస్తుందో లేదో 8:34. టైం 8:34 అయింది. 9కి షో. 30 minutes పట్టిద్ది మాకు వెళ్ళడానికి అక్కడికి. సి వాట్ మిస్టర్ భార్గవ్ ఈజ్ డూయింగ్. సాటర్డే అయిపోయింది ఫ్రెండ్స్, నాకు బాధగా ఉంది. 4 daysలో 1 day అయిపోయింది. 4 days ఎందుకంటే మేము మండే ట్యూస్డే కూడా లీవ్ పెట్టాం. నువ్వు వెన్స్డే కూడా పెట్టావు కదా. భార్గవ్ వెన్స్డే కూడా లీవ్ పెట్టాడు. లేట్ చేయడం, మళ్ళీ హడావిడి చేయడం మా ఆయనకు బాగా అలవాటు ఫ్రెండ్స్. టైంకి అయితే థియేటర్ దగ్గరకు వచ్చేసాము, ముకుంద థియేటర్. ఇది ఏంటంటే కొంచెం మాస్గా ఉంటుంది అనమాట థియేటర్. సీటింగ్ చాలా లోపల చాలా ఉంటుంది, బట్ అంత బాగోదు. కాకపోతే ఏంటంటే ఇలా తెలుగు హీరో మూవీస్, పెద్ద హీరో మూవీస్ వచ్చినప్పుడు మేము ఈ థియేటర్స్కే వస్తాము. అందరూ బాగా అరుస్తూ ఉంటే మూవీ చూడడానికి బాగుంటుంది. అందులో మేము ఈరోజు పెద్ద మూవీకి వచ్చాము కదా. అండ్ సాటర్డే నైట్ షో ఫుల్ నిండిపోయారు జనం అయితే. కింద చాలా సీట్స్ ఉంటాయి, అలానే పైన బాల్కనీ. సీట్స్ అయితే మాత్రం అస్సలు బాగోవు. మాకు వచ్చిన 2 సీట్స్ కూడా ఊగిపోతూ ఉన్నాయి. బట్ అలానే మూవీ చూసాం. దోమలు కూడా ఫుల్గా కుట్టినాయి అనమాట, బట్ అరుపుల మధ్యలో మూవీ అయిపోయేసరికి 12:15 అలా అయిపోయింది. ఇంకా భార్గవ్ బండి పార్క్ చేసాం కదా కింద, సో అది తీసుకురావడానికి వెళ్ళాడు. ఇంకా తను వచ్చాక ఇంటికి అయితే బయలుదేరిపోయాము. మూవీ బాగానే ఉండింది. సో దానికి మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి కదా, మాకు పెద్దగా రివ్యూస్ ఇచ్చేంత టాలెంట్ లేదు. సో మూవీ చూస్తాం, ఎంజాయ్ చేస్తాం, వచ్చేస్తాం అంతే. అలా మా సాటర్డే అయితే మంచిగా అయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.